వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం దేనికది ప్రత్యేకం. కుజగ్రహం కూడా మానవ జీవితాలపై తన బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కుజగ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించి తన సంచారాన్ని సాగిస్తుంది. కుజగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుణ్ణి డబ్బుకు, ఆనందానికి, శ్రేయస్సుకు సూచనగా భావిస్తారు. ఏప్రిల్ 3వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం సాగించబోతున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 12వ తేదీన కుజుడు పునర్వసు నక్షత్రంలోకి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. కుజుడి గ్రహ మరియు నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. మరి ఆ రాశులేంటో ప్రస్తుతం తెలుసుకుందాం. వృషభ రాశి. కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటు నక్షత్ర సంచారం చేయడం వల్ల వృషభ రాశి జాతులకు లబ్ధి జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడి డబుల్ సంచారం ప్రయోజనాలు కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభం వస్తుంది. కెరీర్ పరంగానూ లాభాలు వస్తాయి. ఇది వృషభ రాశి వారికి సంపదలను ఇచ్చే కాలం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో కుజ సంచారం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో వీరు అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడతారు. కెరీర్ పరంగా వస్తున్న సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయం మీకు కలిసి వస్తుంది. తులారాశి. కుజుడి డబుల్ సంచారం కారణంగా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి లబ్ధి జరుగుతుంది. తులారాశి జాతకులు ఏప్రిల్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం చాలా మంచి లాభాలు ఇస్తుంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.